వైసీపీ అధినేత జగన్ రెడ్డి మారిన నేతలా కనిపిస్తున్నారు. పార్టీ నేతలను దారికి తీసుకొచ్చి తమ రాజకీయ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. జరిగింది వేరు, జరగబోయేది వేరు అన్న సంకేతాలు ఇస్తున్నారు. పార్టీని మళ్లీ గాడిలో పెట్టి బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ ఆ ప్రక్రియలో తమతో కలిసొచ్చే వారికే భవిష్యత్తు ఉంటుందన్న సందేశాన్ని వదులుతున్నారు. ఇటీవలి కాలంలో గీత దాటిన వారికి తొలి హెచ్చరిక చేయటం ద్వారా తానేంటో జగన్ చెప్పకనే చెప్పారు. ఓటమి ఒక అధ్యాయం మాత్రమేనని, మళ్లీ గెలవడం అన్నది తదుపరి లక్ష్యమని జగన్ మొదటి నుంచి ప్రచారం చేస్తున్నారు. పార్టీ పునరుజ్జీవం కోసం ప్రయత్నించని వారిని పక్కన పెట్టేందుకు వెనకాడబోనని కూడా జగన్ రెడ్డి హెచ్చరించేశారు. ఇటీవలి కాలంలో పార్టీ నేతల తీరు, వారి కదలికలు, వారి ఉదాసీనత లాంటి అంశాలను ఆయన సమీక్షిస్తూ ఎవరెంత పని చేస్తున్నారో, ఎవరెంత ఉదాసీనంగా ఉంటున్నారో అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ పక్షం నుంచి తమపై వస్తోన్న ఒత్తిళ్లను తిప్పికొడుతూ సోషల్ మీడియాలో వస్తోన్న దుష్ప్రచారాలను సవాలుగా స్వీకరించాలని కూడా నేతలకు నూరిపోస్తున్నారు. జగన్ రెడ్డి తమ పార్టీలో కొందరు నేతలకు గట్టిగా క్లాస్ తీసుకుంటున్నారు. అందులో మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా ఉన్నారు. సాధారణ కార్యకర్తలే రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు మీరు చేతులు ముడుచుకోవడానికి కారణం ఏంటని వారిని ప్రత్యేకంగా పిలిపించి మరీ నిలదీసినట్లుగా తెలుస్తోంది. విద్యార్థులకు అండగా వైసీపీ ఫీజు పోరు నిర్వహించాలని స్వయంగా వైఎస్ జగన్ పిలిపించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 20 మందికి పైగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఫీజు పోరులో పాల్గొనకుండా కుటుంబ సభ్యులకు బాధ్యతలు అప్పగించి ఎక్కడికో వెళ్లినట్టు జగన్ కు సమాచారం వచ్చింది. అలాంటి వాళ్ళందరినీ పిలిపించుకుని జగన్ గట్టిగా మందలించినట్టు తెలిసిందే. ఇలా అయితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారని సమాచారం. ఇకపై రాష్ట్ర కమిటీ పిలుపును లైట్ గా తీసుకోవద్దని హితవు చెప్పి పంపారని వైసీపీ ముఖ్య నేతలు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో రాలేకపోయానని బుగ్గన వివరణ ఇవ్వటంపై జగన్ అసంతృప్తి చెందినట్లు చెబుతున్నారు. రోజా విషయంలో కూడా జగన్ కాస్త కోపంగా ఉన్నారట. మీడియాలో ఎక్కువగా, క్షేత్రస్థాయిలో తక్కువగా ఉంటున్నారని ఆయన నిలదీశారట. దాంతో నీళ్లు నమలటం రోజా వంతయిందని ప్రత్యక్షంగా చూసిన వాళ్లు గుసగుసలాడుకుంటున్నారు. కొందరు నేతలపై టీడీపీ సోషల్ మీడియాలో వస్తోన్న ప్రచారాన్ని వారు తిప్పికొట్టకుండా మౌనం వహించడంపై కూడా జగన్ రెడ్డి ఒకంత అసహనానికి లోనవుతున్నారట. మాజీ మంత్రి, శాసన మండలిలో పార్టీ నేత బొత్స సత్యనారాయణ త్వరలో జనసేనలో చేరుతున్నట్లు వరుస కథనాలు వస్తున్నాయి. అవి జగన్ దృష్టికి వెళ్లాయంటే బొత్సకు కూడా తెలిసే ఉంటాయి. అయినా సరే బొత్స వాటిని చూసి చూడనట్లుగా ఊరుకోవటం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని జగన్ రెడ్డి భావిస్తున్నారు. తప్పుడు వార్తలను గట్టిగా ఖండించాలని బొత్సకు ఆయన సందేశం పంపినట్లుగా కూడా తెలుస్తోంది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అరెస్టు సమయంలో వాటిని ఖండిస్తూ గట్టి ప్రకటనలు ఇవ్వాల్సిన నేతల్లో కొంతమంది మౌనంగా ఉండిపోయారని, అలాంటి వారి జాబితా తన వద్దకు పంపాలని పార్టీ నేతలను జగన్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.